DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా ఏమండి కానిస్టేబుల్ గారు కొడుకు గారు మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉపమా మంత్రి గారు లాగా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అవాకులు శవాకులు పేలితే కుదరదు. పవన్ కళ్యాణ్ గారి మీద పదే 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 మీరు విమర్శ చేస్తూ ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే కళ్యాణ్ గారి గురించి మాట్లాడేప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి, లేకపోతే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ విషయంలో మీరు ఏం మాట్లాడతారయ్యా? ఆయన 2 సంవత్సరాలు అయింది. ఏనాడు ఆయన చేసేటువంటి కార్యక్రమాల మీద మీరు మాట్లాడారా? గిరిజన ప్రాంతాల్లో రోడ్ల గురించి మాట్లాడారా? మీరు కులాలను ఎత్తారా? పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి డిసైడ్ చేయడానికి మీరెవరయ్యా? పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, బలహీన వర్గాల నాయకుడు, రాజకీయాల్లోకి రాకముందే కోట్ల రూపాయలు దానం చేసిన నాయకుడు. నువ్వు కానీ మీ నాయకుడు కానీ 100 రూపాయలు దానం చేసేవారు కదా, లక్షల కోట్ల స్కాములు చేసి. ఏ విధమైన డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడకుండా నువ్వు ఒక కామెడీ యాక్టర్ లాగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెలరేగిపోయి నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నాలిక తెగ్గొస్తావని ఈ సందర్భానుసారంగా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక మాట్లాడితే నాలిక తెగ్గొస్తావని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఇంకొకసారి జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఏ విధమైన ఒక చిన్న మాట మాట్లాడినా నీ నాలుగు నడి రోడ్లో పాస్తావో అనేది జనసేన పార్టీ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పుల్కామేశ్వరరావు అనేవాడు మీకు చెబుతున్నాడు. పేరుని నాని. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానిస్టేబుల్ కొడుకు అని కానిస్టేబుల్ కొడుకే. కానిస్టేబుల్ కొడుకు కాబట్టే మధ్యతరగతి కుటుంబాల బాధలు తెలుసుకొని ఈరోజు 100% స్ట్రైక్ రేట్ సాధించి గిరిజన పుత్రులకి రోడ్లు వేయించిన వ్యక్తి అదే పవన్ కళ్యాణ్. పేరు నాని, నీ గురించి 3 పాయింట్లు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ పాయింట్, పీడిఎస్ బియ్యం దొంగవు నువ్వా కాదా? నీ కుటుంబ సభ్యుల పేరుతో గోడౌన్ ఏర్పాటు చేసి దాంట్లో దాదాపు 185 టన్నుల నుంచి 250 టన్నుల దాకా కాజేసిన వ్యక్తివి నువ్వా కాదా అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను అడుగుతున్నా. రేపు రానున్న రోజుల్లో నువ్వు గనక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ బాలశౌరి గారిని కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి కానీ నువ్వు గనక వేలు పెడితే నెక్స్ట్ డే పేరుని నాని అనే అతను రాజకీయ జీవితంలో చిత్రపటం మీద లేకుండా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మీ సహా ఉన్న వారు చూసారా, రోజా కానీ మీరందరూ పొద్దున్న లెగ్స్ పవన్ కళ్యాణ్ నామజపం చేయడం తప్ప మీరు ప్రజల పక్షాన్ని నిలబడిన ఇదే లేదు. ఇకపైన మీరు నోరు పారేసుకోంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు కూడా. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మీ బతుకు అధోగతి పాలు, పుట్టగతులు లేకుండా పోతారు. పాపారావు గారి నాయకత్వంలో మచిలీపట్నం కోనేరు సెంటర్లో ప్రతిరోజు నువ్వు మాట్లాడు. ప్రతిరోజు సాయంత్రం మేము కూడా కోనేరు సెంటర్లో చిలకలపల్లి పాపారావు గారి నేతృత్వంలో మేము ప్రెస్ మీట్ పెడతానే ఉంటాం, మీ యొక్క తాట చేస్తానే ఉంటాం అని చెప్పి నేను ఈ సభాములు ఈ విలేకరుల మిత్రుల సమక్షంలో నేను చెప్తున్నా. పేర్ని నాని గారు, మీరు ఇంకొకటి చెప్తున్నా, మీరు అసలు పిచ్చెక్కిపోయిందా మీకు? లేకపోతే అసలు ఇప్పుడు దాకా సారి పద్ధతి నువ్వు తినేస్తావనే కదా, కాదని నిరూపించు నువ్వు. అరే పోలీసు వాళ్ళ గురించి ఇంత మాట్లాడుతున్నావే, బందరంలో ఉన్న పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలం తప్పేసి జిల్లా పార్టీ వచ్చి కట్టదా చూసావు నువ్వు డిపార్ట్మెంట్ ప్రేమ వచ్చేసింది నీకు. అరే వాళ్ళకి నువ్వు ఇచ్చిన నాకు సెలవులు ఇవ్వట్లేదు ఏం చేసావు నువ్వు? గవర్నమెంట్లో ఉండగా ఎస్పీ ర్యాంకు డిఎస్పీ ర్యాంకు అభ్యర్థుల్ని ఒక నటిని కిడ్నాప్ చేసి నీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తే మన డిపార్ట్మెంట్లో పోయేలా చేశారు మీరు. ఈరోజు మీరు పోలీసుల మీద మీకు ప్రేమ వచ్చేసింది. మాట్లాడితే ప్రతి అంశం మీద మాట్లాడితే పవన్ కళ్యాణ్ విమర్శించాలి. అయ్యా పేరు నాని గుర్తుంచుకో, గురికింజ తనకున్న నలుపు చూసుకోదంట. అలాంటిదే నువ్వు కూడా దానికి మించినాడు. నువ్వు ముందు నీ కింద చూసుకుని తర్వాత విమర్శించడం నేర్చుకో. పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్న దేవుళ్ళు అంటాడు. నువ్వు రోడ్డు మీద తిరిగి పిచ్చుకుక్కలు అంటాడు. ఎక్కించిన స్థాయిని గుర్తించుకుని మాట్లాడే ముందు, పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు అయ్యా వ్యవస్థ మీద మాట్లాడు, వ్యక్తిగత దోషులు మానేసి. మాట్లాడితే మా ఇంట్లో ఉన్నారు ఏమన్నారు? మీ ఇంట్లో వాళ్ళని పెద్దగా అనలేదే. 5 ఏళ్ళు టార్చర్ చేసావు నువ్వు.
అరే ఒరే చెప్పులు చూపించి నువ్వు నేను అరే పవన్ కళ్యాణ్ అరే ఒరే తగదుల్లోగా మేమంటే మినిస్టర్లుగా మేమంటే కనీసం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మేము చెప్పుకుంటాం అరే ఎవరిని తోలుతాం. ఓ గౌరవపదమైన మంత్రిగా ఉండి నువ్వు అరే తురే తోలలేదా నువ్వు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుకుంటే ఇంకా చాలా చాలా మాట్లాడతాం. పేర్నాని గారు ఎక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ పార్టీ ఏదో, నీ జిల్లా అధ్యక్ష పదవి ఏదో, నీ డెవలప్మెంట్ ఏదో, ఆ పార్టీ క్యాడర్ కాపాడటం ఇలాంటివి చేసుకుంటా ముందుకు పో. అంతేగాని మొన్నే మీరు చేసిన అవాకు చవాలకు 11 ఇచ్చారు. ఇకపోతే 11 1 - 0 అయిపోద్ది. అది గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక్కడి నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్ మీద ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడని చెప్పి ఖబర్దార్ పేర్నాని అని చెప్పి చెప్తున్నాం. జై హింద్.